అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ రోటి పచ్చడి అండి. ఈ రోటి పచ్చళ్ళు అనగానే నోట్లో నీళ్ళు ఊరుతాయి కదా, మరి ఎవ్వరికి ఇష్టం ఉండదు చెప్పండి రోటి పచ్చడి. కొంచెం ఓపిక ఉండాలి, కానీ రోట్లో దంచిన పచ్చడితో అలా నెయ్యి వేసేసి వేడి వేడి అన్నం తింటుంటే అబ్బా ఆ రుచే వేరండి. దీని ముందు చికెన్ మటన్ బిర్యానీలు అన్నీ వేస్టేనండి, అంత బాగుంటుంది కదా. మీకు కూడా ఇష్టమా? మరి ఇంకా లేట్ చేయకుండా ఈ కమ్మనైన వంకాయ రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేసేయండి. నా వీడియో చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని మందంగా ఉన్న ఒక గిన్నె కానీ కడాయి కానీ పెట్టేసుకోండి. అందులో 1/2 కప్పు వరకు వేరుశనగ గుళ్ళు అంటే పల్లీలు వేసేసి సిమ్లో దోరగా వేయించండి. అవి వేగేలోపు మనం కావాల్సినవి కట్ చేసుకొని పెట్టుకుందామండి. ఇదిగోండి, ఒక 1/4 కేజీ వంకాయలను తీసుకొని పుచ్చులేమి లేకుండా బాగా శుభ్రంగా కడిగేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసిన వంకాయ ముక్కలను ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసి పెట్టుకోండి, లేకపోతే నల్లగా అవుతాయన్నమాట. ఆ వంకాయలకు సరిపడా 10 నుంచి 15 వరకు పచ్చిమిరపకాయలు, 2 టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అండ్ కొత్తిమీర కావాల్సిందే, ఒక 2 రెబ్బల చింతపండు తీసుకోండి. ఇటు చూడండి, పల్లీలు కూడా వేగిపోయాయి అన్నమాట. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యేలోపు పచ్చిమిరపకాయల్ని వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా కొంచెం ఘాటు పెట్టుకోండి. అలా ఘాటు పెట్టుకోవడం వల్ల ఆ పచ్చిమిరపకాయలు పగలకుండా చిందకుండా ఉంటాయన్నమాట. వెంటనే మూత పెట్టేసుకోండి, లేకపోతే ఆయిల్ మొత్తం చిందుతుంది పైకి. సో ఇలా మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఈ పచ్చిమిరపకాయల్ని ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయలు మీకు కొంచెం కారంగా ఉండాలంటే ఎక్కువ తీసుకోండి, కొంచెం కారం తక్కువ కావాలనుకుంటే తక్కువ తీసుకోండి. మీ టేస్ట్ని బట్టేసి ఆ పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఆ పచ్చిమిరపకాయలు 1 నిమిషం వేగాక వంకాయ టమాటా కూడా వేసి వాటితో పాటు చింతపండు కూడా వేసి మూత పెట్టేసి 1 నిమిషం మగ్గించండి. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఈ వంకాయల్ని, టమాటాలని, పచ్చిమిరపకాయలని అన్నిటినీ మగ్గించుకోండి. అవి మగ్గేలోపు ఈ వేరుశనగ గుళ్ళు ఉన్నాయి కదా మనం వేయించి పెట్టుకున్నవి, ఇవి ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్లా చేసుకోండి. మరి మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా చేసి పెట్టుకోండి. ఆ పల్లీలపై పొట్టు అయితే నేను తీయలేదండి, మీకు ఇష్టమైతే పల్లీల మీద పొట్టు తీసేసి బరకగా చేసుకోండి. ఇదిగోండి, ఇవి మగ్గిపోయాయి కూడా. మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి. చూడండి, బాగా మెత్తగా అయిపోయాయి. మరి డ్రైగా ఫ్రై చేయొద్దండి, ఇలా మగ్గితే చాలన్నమాట. చివరిగా 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసి 2 నిమిషాలు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇవి మరి పూర్తిగా చల్లారకముందే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పచ్చడి నూరుకోండి. మరి చల్లగా అయిపోతే ఆ పచ్చడి అనేది అలా నూరుతున్నప్పుడు మెత్తగా అవ్వదండి. సో ముందు రోట్లో పచ్చిమిరపకాయల వరకు వేసుకోండి. వీడియోలో కనిపిస్తున్నట్లు పచ్చిమిరపకాయలు మొత్తం ఇలా వేసుకొని దాంతోపాటు చింతపండు కూడా వేసేసి వాటిని బాగా దంచుకోండి. ఇలా రోటి పచ్చడి చేసుకొని తింటుంటే భలే టేస్ట్గా ఉంటుందండి. మీ ఇంట్లో రోలు లేకపోయినా లేదా రోట్లో దంచేంత టైం లేకపోయినా కూడా మిక్సీలో అయినా ఈ పచ్చడి వేసేసుకోవచ్చండి. పల్లీలు బరకగా వేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోనే ఈ వంకాయ, టమాటా, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి మిక్సీ తిప్పేసుకోవచ్చండి. అయితే నేను మాత్రం రోట్లో దంచుతున్నానండి. నాకు టైం ఉంటే మాత్రం రోట్లో దంచడానికి, రోట్లో చేసే పచ్చడే ఇష్టపడతానండి. సో టైం ఉంటే మాత్రం నేను రోట్లో దంచుతూ ఉంటానన్నమాట. ఆ తర్వాత కొంచెం వంకాయలు, టమాటాలు కొంచెం కొంచెం వేసుకుంటూ పచ్చడిని నూరుకోండి. ఇవి దంచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దంచుకోండి, మొహం మీద చింది పడుతూ ఉంటుందన్నమాట. నాకు భలే భయం అండి అలా పడుతుందేమో అని చెప్పేసి. సో చిన్నగా ఆ టమాటాలు అనేవి మాత్రం కొంచెం దంచాలండి. ఆ వంకాయ ఊరికే స్మాష్ అయిపోతుందండి, వెంటనే మెత్తగా ఉంటుంది కాబట్టి త్వరగా అయిపోతుందన్నమాట. మరి పేస్ట్లా కాకుండా పచ్చడి అనేది కొంచెం బరకగానే దంచుకోండి. రోటి పచ్చడి ఎప్పుడు కూడా కొంచెం తొలకలుగా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్. మీలో ఎంతమందికి రోటి పచ్చడి ఇష్టమో కింద కామెంట్ చేయండి.
చూడండి దాదాపుగా మొత్తం దంచేసానండి, బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం బరకగా చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ వేసుకుందాము. ఈ పల్లీలని కావాలంటే రోట్లో అయినా దంచుకోవచ్చండి, కానీ నేను అంత మెత్తగా చేయలేనండి. అందుకని చెప్పేసి పల్లీలు మాత్రమే మిక్సీలో వేసేసుకున్నాను అనమాట, కొంచెం ఈజీగా అవ్వడం కోసం. మీకు రోట్లోనే దంచుకోవడం ఇష్టం అంటే ఆ పల్లీలను కూడా రోట్లోనే వేసుకొని దంచుకొని వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా కలుపుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేనైతే మిక్సీలో వేసేసి ఆ పౌడర్ని ఇందులో వేసి మళ్ళీ ఇంకా ఒక 5 నిమిషాల వరకు రోట్లో నూరుకుంటున్నాను. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు రోట్లో దంచే పచ్చడి ఏ పచ్చడి అయినా చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుందన్నమాట. ఫైనల్గా చూడండి అయిపోయింది నూరడం అనేది. ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నట్లు ఈ పచ్చడిని ఇలా ఒక సైడ్కి అనేసి ఒక 4 చిన్నుల్లిపాయ రెబ్బలు, ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకొని వాటిని బాగా దంచేసి మెత్తగా చేసుకోండి. ఈ పచ్చడిని దాంట్లో వేసి ఇంకోసారి నూరుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు నూరుకోండి. ఫైనల్గా మన పచ్చడి నూరడం అయితే అయిపోయింది. ఈ పచ్చడిని ఇప్పుడు ఇంకా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నేనైతే తాలింపు పెట్టట్లేదండి, మీకు తాలింపు కావాలనుకుంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు ఈ పచ్చడి, కానీ ఇలా కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అనేది. మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళందరూ ఇలా రోట్లోనే దంచేవాళ్ళండి. ఇలా పచ్చడి తీసాక ఆ రోట్లోనే కొంచెం అన్నం వేసేసి కలిపేసి మా అమ్మ మాకు తలా ఒక ముద్ద పెట్టేదండి, భలే టేస్టీగా అనిపించేదనమాట. మీలో కూడా అలా తిని ఉన్నారా ఎవరైనా? మీకు కూడా అలా ఇష్టమా? అలా ఉంటే కింద నాకు కామెంట్ చేయండి. మీకు కూడా ఇలాంటి మెమొరీస్ ఉంటే నాతో షేర్ చేసుకుంటారు కదూ. ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, చూస్తుంటేనే భలే అనిపిస్తుంది కదా. మరి ఇంకా లేట్ చేయకుండా అన్నం పెట్టేసుకొని నెయ్యి వేసుకొని ఆ పచ్చడి వేసుకొని తినేద్దామా? ఈ నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. దాని వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.